మార్కెట్లో దొరికే యాక్సెసరీస్ కంటే మన చేతులతో క్రియేట్ చేసిన డిజైన్స్ కి ఉండే బ్యూటీ వేరే లెవెల్ అసలు. ఈ స్టన్నింగ్ ట్రెడిషనల్ ఎయిర్ యాక్సెసరీస్ ని నేనైతే స్క్రాచ్ నుండి హ్యాండ్ మేడ్ గా క్రియేట్ చేశాను. దీనికోసం యూజ్ చేసిన మెటీరియల్స్ వచ్చేసి OHP షీట్స్, కుందన్స్, పర్ల్స్, ఇంకా ఐ పిన్స్. ఈ మెటీరియల్స్ అన్ని కూడా నేను మీషో నుండి అయితే పర్చేస్ చేశాను. నేనైతే ఈ వీడియోలో అన్ని స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను, చూసేయండి. OHP షీట్ పైన గ్లూ పెట్టేసి దానిపైన కుందన్స్ అండ్ పర్ల్స్, దాని తర్వాత ఈ లీఫ్ ప్యాటర్న్స్ అయితే స్టిక్ చేశాను. అన్ని స్టిక్ చేశాక కటింగ్ అయితే నేను సీజర్స్ అండ్ కటర్ అయితే యూజ్ చేశాను. బ్యాక్ సపోర్ట్ అయితే నేను బ్యాక్ స్ట్రిప్స్ యూజ్ చేసిన అండ్ ఐ పిన్స్ కూడా యూజ్ చేశాను. హెయిర్ లెంత్ ని బట్టి మనకి ఎంత పొడుగు కావాలో అంత అయితే చేసుకున్నాను. ప్రతి ఎలిమెంట్ ని పేషెన్స్ తో అరేంజ్ చేసి ఈ ఎలిగెంట్ బ్రేడ్ యాక్సెసరీస్ అయితే డిజైన్ చేశాను. ఇది పట్టు శారీకైనా, హాఫ్ శారీకైనా, బ్రైడల్ లుక్ అయినా ఈ ఒక్క యాక్సెసరీ చాలు లుక్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. హ్యాండ్ మేడ్ అంటే జస్ట్ క్రాఫ్ట్ కాదు, మన క్రియేటివిటీ, మన ప్యాషన్, మన పేషెన్స్ కలిసిన ఒక ఆర్ట్. సో ఫైనల్ లుక్ అయితే ఈ సమ్మర్ హాలిడేస్ లో ఫ్రీగా ఉన్నాననేసి ఈ జడబిల్లలు అయితే ట్రై చేసినాను. అవుట్పుట్ ఎంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టూ గుడ్, అసలు టూ బ్యూటిఫుల్ గా వచ్చింది. దీనికోసం అయితే నేను OHP షీట్స్, పర్ల్స్, కుందన్స్, ఇంకా వ్యాక్స్ స్ట్రిప్స్ ఉంటాయి కదా అది, అండ్ B7000 గ్లూ అండ్ ఐ పిన్స్ కాల్స్ లో అయితే యూజ్ చేసిన. నేనైతే ఈ మెటీరియల్స్ అన్ని కూడా మీషో నుంచి అయితే పర్చేస్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ OHP షీట్ అయితే రౌండ్ గా కట్ చేసుకున్నాను. దాని తర్వాత ఆ కుందన్స్ ఒక్కొక్కటి అరేంజ్ చేసుకొని పర్ల్స్ పెట్టుకున్నాను, కాసులు పెట్టుకున్నాను. మళ్ళీ లాస్ట్ లో కూడా కుందన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ స్టికింగ్ కోసం అయితే మనం బ్యాక్ స్ట్రిప్ తీసుకొని రౌండ్ గా కట్ చేసుకోవాలి. దానికి ఐ పిన్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. ఇది చేయడం చాలా సింపుల్. ఇది ప్రిపేర్ చేయడానికి 10 to 15 minutes అయితే సరిపోతుంది. లుక్ మాత్రం సూపర్ గా ఉంటది. సో నేను ఇక్కడైతే పెట్టుకొని చూపిస్తున్నాను. లుక్ ఎలా ఉందో నా కామెంట్ లో అయితే చెప్పండి. వావ్, కంప్లీట్ అయ్యాక లుక్ మాత్రం అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్క సింపుల్ వుడెన్ ఫ్లేమ్ తో స్టార్ట్ అయిన ఈ బ్యూటిఫుల్ హెయిర్ యాక్సెసరీ ఇప్పుడు ఎంత ఎలిగెంట్ గా రెడీ అయిందో చూడండి. నేనైతే ఈ వుడెన్ పీసెస్ అండ్ మిగతా మెటీరియల్స్ అన్ని కూడా మీషో నుంచి అయితే పర్చేస్ చేసిన. దీంట్లో మనకు చాలా షేప్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇది ఫుల్ గా ట్రెడిషనల్ గా కనిపించాలనేసి నేనైతే సర్కిల్ ది వుడెన్ ఫ్రేమ్ తీసుకున్నాను. సో మధ్యలో కుందన్స్ పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని అరేంజ్ అయితే చేసుకున్నాను. ఇంకా కార్నర్స్ లో కాసులు యాడ్ చేసి ట్రెడిషనల్ టచ్ అయితే తీసుకొచ్చాను. ఇంకా బ్యాక్ సైడ్ సపోర్ట్ కోసం నేనైతే బ్యాక్ స్ట్రిప్ ఇంకా ఐ పిన్ అయితే ఫిక్స్ చేసిన. బ్రేడ్ కి ఈజీగా అటాచ్ అయ్యేలా రెడీ చేసిన. ఫైనల్ లుక్ మాత్రం సూపర్ క్లాసిక్ గా వచ్చింది. లాంగ్ బ్రేడ్ మీద ఈ ఫ్లోరల్ యాక్సెసరీస్ పెట్టుకుంటే జడకి రాయల్ లుక్ వస్తుంది. ఇది హాఫ్ శారీ మీదికి, శారీ మీదికి, ఫెస్టివల్స్, ఫంక్షన్స్, వెడ్డింగ్స్, ఏ ట్రెడిషనల్ అవుట్ఫిట్ మీదికైనా ఈ యాక్సెసరీ లుక్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. హ్యాండ్ మేడ్ అయినా కూడా చూడడానికి మాత్రం బొటిక్ కలెక్షన్ లా ఉంది కదా. మీకు ఈ డిజైన్ నచ్చిందా? కమెంట్ చేసి చెప్పండి. ఈ మెటీరియల్స్ అన్ని మన దగ్గర రెడీగా ఉంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఒక డిజైన్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇది చేయడం అయితే చాలా సింపుల్. అన్ని మెటీరియల్స్ కూడా నేను మీషో నుంచి అయితే పర్చేస్ చేశాను. లింక్స్ అన్ని కూడా నా ఛానల్లో అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. ఇంట్లో పనులన్నీ అయిపోయాక టైం ఉంటే కనుక డెఫినెట్ గా ఈ యాక్సెసరీస్ అన్ని కూడా ట్రై చేయండి. అంటే మన చేతితో చేసుకునే కాబట్టి ఇంకా చాలా బ్యూటిఫుల్ గా శ్రద్ధగా మనం అయితే చేసుకోగలుగుతాము. సో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే చాలు, మీకు మంచి హెయిర్ యాక్సెసరీ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఈ వీడియోలో 4 డిజైన్స్ అయితే చూపించాను. నాకైతే అన్ని డిజైన్స్ కూడా చాలా బాగా నచ్చాయి. ఒకటికి మించి ఒకటి ఉందన్నమాట. అంటే యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి. నాకు 4 కూడా చాలా బాగా నచ్చాయి. మీకు ఏది బాగా నచ్చిందో నా కమెంట్లో అయితే చెప్పండి. ఐ హోప్ మీకైతే ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్లో అయితే డైలీ లైఫ్ రొటీన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఐడియాస్, ప్రోడక్ట్ రివ్యూస్, గార్డెనింగ్, ఇలా చాలా కంటెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. డెఫినెట్గా ఒకసారి అయితే నా ఛానల్ని విజిట్ చేసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.